హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పప్పు తోటకూర ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఇది చాలా టేస్ట్ కమ్మగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి. దీనికి నేను మైసూర్ పప్పు తీసుకున్నాను, 1 కప్ అనమాట. దీనికి 3 కప్పులు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి, చాలా బాగుంటుంది. దీంట్లోనే ఒక చిన్న టీ స్పూన్ పసుపు వేసుకోండి, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. అలాగే కారం కూడా ఇప్పుడు యాడ్ చేసుకోండి, 1 టేబుల్ స్పూన్ కారం. ఇవన్నీ యాడ్ చేసుకున్నాక ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ అనమాట. ఇందులోని కట్ చేసి పెట్టుకున్న 2 టమాటోలు, 1 ఉల్లిపాయ, 3-4 పచ్చిమిర్చిలు వేసుకోవాలన్నమాట. ఇవన్నీ మనం ఒకేసారి ఇందులో వేసుకొని ఉడకబెట్టుకుంటే చాలా బాగుంటుంది. సపరేట్గా అక్కర్లేదు. ఇదిగోండి, కడిగి పెట్టుకున్న తోటకూర 3 కట్టలు ఇందులో వేసుకుంటున్నాను. మీరు శుభ్రం చేసుకుని మొత్తం ఇందులో వేసేసుకోవచ్చు. మైసూర్ పప్పు కాబట్టి చాలా ఫాస్ట్గా ఉడికిపోతుందండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. మా ఇంట్లో మేము ఇప్పుడు మైసూర్ పప్పే వాడతాము. ఇప్పుడు ఇదంతా వేసుకున్నాం కదండి. ఇందులో మీకు పులుపు కావాలనిపిస్తే చింతపండు వేసుకోండి. ఒక చిన్నది చిటికెడు సరిపోతుంది, గుప్పుడు. కానీ చింతపండు అక్కర్లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కుక్కర్ని మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలన్నమాట. ఇలా ఉడికించుకున్న తర్వాత చూడండి, పప్పు ఎంతగా బాగా అయిపోయింది, ఉడికిపోయింది. ఒకసారి మనం గరిటెతో కలుపుకుంటే సరిపోతుందండి. దీనికి పప్పు గుత్తి అవసరం లేదు, మైసూర్ పప్పు కాబట్టి ఈజీగా ఉడికిపోతుంది. ఇవన్నీ కూడా బాగా మెత్తగా అయిపోతాయి. ఇలా ఉడికిపోయిన తర్వాత ఒకసారి గరిటెతో మొత్తం కలుపుకొని, ఒకవేళ ఉప్పు కారం ఏదైనా కావాలనుకుంటే ఇందులో కొంచెం వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనం చేసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలన్నమాట. నాకు ఉప్పు సరిపోలేదు, వేసాను. ఇదిగోండి, ఇలా ఉడికిన తర్వాత మనం తాలింపు పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపుకి కావాల్సిన ప్యాన్లోని ఆయిల్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇందులో మనకు కావాల్సిన పోపు దినుసులు అన్నమాట. కొంచెం ఆవాలు, అలాగే జీలకర్ర, కొంచెం మినపప్పు కూడా వేసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో మనం వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసేసుకోవాలన్నమాట. ఒకసారి వేసుకొని కొంచెం బాగా వేగనివ్వాలి. కరివేపాకు చిటపట్లు ఆడుతుంది, ఆయిల్ చూసుకోండి. ఇందులో పైన కొంచెం పసుపు కూడా వేసుకోండి. పోపులో పసుపు వేస్తే చాలా బాగుంటుంది, ఆ స్మెల్ కూడా బాగుంటుంది. దీనికి ఎక్కువ ఆయిల్ వేయని అవసరం లేదండి. ఆయిల్ కొంచెం ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. నేను తక్కువ ఆయిల్ వేసాను. ఇదిగోండి, ఇలా పోపులన్నీ వేగిన తర్వాత మనం పప్పు ఇప్పుడు ఇందులో వేసుకుందాము. అంతేనండి, కమ్మగా టేస్టీగా ఉండే పప్పు తోటకూర రెడీ అయిపోయింది. ఇది వేడివేడి అన్నంలో కానీ, చపాతీ, పరోటా దేంట్లో తిన్నా చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.